గిరాకీ మా అయింది కానీ అల్లం వెళ్ళిపోయలేమో అయిపోయా. రేపు పోయి తీసుకురానన్నా తీసుకురావాలి. ఇది కైకిలు వేసే టైం అయింది. ఇంటికి వచ్చేసరికి ఏం పని చేయాలని చెప్పేసి గులుగుతుంది. ఇంకా ఇల్లు ఉడవనన్ను ఉడవాలి అబ్బో తీసుకురావాలి. అగో ఇలా తొందరనే వచ్చినావు. బండి వీధి అని అమ్ముడు వేనాయా? బండి మీద సామాన్లు అన్నీ అయిపోయినాయి. రేపు పొద్దుగాల మార్కెట్ పోయి అల్లం వెల్లిగడ్డ తీసుకురావాలి. సరే మబ్బుల లేపుతా గాని పోయి తెచ్చుకుందు. నేను వచ్చే వరకు ఇంట్లో పని చేస్తేమో అని అల్ల పోయేటట్టుంది. నీళ్ళు పట్టినవా? నీళ్లు పట్టినే గోళంలా బకెట్లా నీళ్లు కనబడతలేవా నీకు? ఇల్లు కూడా ఇప్పుడే ఉడిచిన నువ్వు వస్తావని. సరే మా వేసినవుతి అనే కొంచెం చాయ్ పెట్టుకురావా? సరే మా వెట్టుకత్తాడ కూసో. ఎప్పుడు గులుగుతూనే ఉంటది. ఇంట్లో చేసుడే బయట చేసుడే కానీ. హలో హలో బావా, నేను మల్లేశం. బావా చెప్పు. చెల్లె లేదా బావా? ఉన్నది. ఒకసారి ఏ బావా చెల్లె. ఇక అన్న ఇయో మీ అన్న ఫోన్ చేసాం. హలో హలో చెల్లె. అన్న మంచిగా ఉన్నావారా? మంచిగానే ఉన్నావు అన్న. మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారా? చెప్పే అన్న. రేపు పొద్దుగాల బావని తోలుకుంటారా? ఎల్లమ్మ తీస్తారా పోతున్నాం. సరే అన్న. రేపు పోతుర్రా? అవునా? పొద్దుగాలనే వస్తాం. సరే రా, జల్దీ రా అండి. జల్దీ వస్తాం అన్న. సరే రా, ఉంటుందా మరి. ఉండు. ఇగో రేపు మా అన్నోళ్ళు ఎల్లమ్మ తీర్థాల కరకు పోతుర్రట. పొద్దున్నే రమ్మన్నారు. రేపు పోదాం మరి. పోయిరావే. అగో పోయిరా అంటావు, నువ్వు రావా? నేను రాను. అగో నువ్వెందుకు రావు? అగో మీ అన్నగాడు ఇప్పుడు ఫోన్ చేసి బావా రా అని ఒక మాట అన్నాడా? సెల్ ఉన్నదా? సెల్ ఫోన్ అన్నాడు కానీ బావా రా ఎల్లమ్మ తిరుత్తల పోదాం రా అని అన్నాడా? ఏమో రమ్మంటావు నువ్వురా. అగో మా అన్న నాకు చెప్పే బావని తీసుకొని రమ్మని. రేపు పొద్దుగాల ఇద్దరం పోతున్నాం అంతే. అయినా నేను తినటోని కాదు తాగటోని కాదు. రేపు నాకు ఒక్కపోద్ది. నువ్వురా. ఆహా, తినుడు తాగుడుంటేనే వస్తావా, లేకుంటే రావా? అరే పిచ్చిదానివా అనే నువ్వు పోయిరా అంటే వినబడతలేదా? అగో మళ్ళా గట్లే మాట్లాడతావు. నేను మా అన్నకు నిన్ను తీసుకొని వస్తా అని మాట ఇచ్చిన. రేపు పొద్దుగాల పోతున్నాం గంతే. హారిక పెద్దోడు ఎటు పోయిండే? పూలకండి అత్త మత్తాను కావచ్చు. వెన్నెల చిన్నోడు ఎటు పోయిండే? ఇంట్లోనే ఉన్నాడు అత్తమ్మ, స్నానం చేస్తుండు. ఏమైనా పెద్దోడా పోదా ఎల్లమ్మ తీర్థాలు? ఇంకెప్పుడు తయారైతావురా? అది కాదే అమ్మా, ఇంకా బాపన్న కొడుకు పైసలు అవసరం ఉన్నానట, ఇచ్చేస్తానే. నేను రెడీ ఉన్నా అమ్మా, మీరు రెడీ అయ్యారు కదా? రెడీ అయినా. మరి తమ్ముడు రెడీ అయినానే? రెడీ అవుతాడు. తమ్ముడు రే తమ్ముడు, ఇంకా రెడీ కాలేదా? అన్నా నేను కూడా రెడీ అయినా. అరే పెద్దోడా, చెల్లును బావ ఇంకా రాలే కదరా? ఒకసారి ఫోన్ చేయరా, ఏడదాకా వచ్చిర్రు. వాళ్ళు రాంది మనం ఎట్లా పోదాం. సరే అమ్మా, నేను ఫోన్ చేస్తా. అగో ఈ పాత అంగి వేసుకున్నావు, వేరే కొత్త అంగిలే లేవా నీకు? ఓలు అత్తగారింటికి పోతే ఎంత మంచిగా రెడీ అయి పోతారు. ఈ పాత అంగి వేసుకొని అత్తడు చూడు. ఎందుకు నా విలువ తక్కువ కావడానికి అక్కడ.
ఇది ఎట్లున్నది అంగి మంచిగుందా? మంచిగానే ఉంది కానీ పోదాంపా, లేట్ అవుతుంది. పోదాంపా, పొద్దు పోతాను. అరే అగో చెల్లె మాటలు నచ్చిందిరా. దా బిడ్డ దా. అల్లుడు దా. మంచిగా ఉన్నవారు అంజలి? మంచిగున్నారు. మంచిగున్నారు మీరు? అన్న మంచిగా దా బిడ్డ దా. మంచిగున్నారా అన్నయ్య? మంచిగా. ఏమైనా నాన్న చెప్పున పోదాం పా రాను అట్టో. నడు నడు. పాలు బిడ్డ పాయ్. ఓ పెద్దదానా పెద్దదానా చెంచా పట్టుకుని రా ఏనాడు ఎప్పుడు పట్టుకుందా కూరైపోయి నీ ఏమైనా పెద్దదానా ఏం చేస్తానవే
నీ సెల్లులు పాడగానే ఏమైనా సెల్లుల ముఖం పెడుతుంది ఇది అయినట్టేనే ఇక మసాలా వేసి దించు అమ్మా అవి కూర కాలేదు అని ఆకలి అవుతుంది. అయింది బిడ్డ అయినట్టే నా బిడ్డ ఆకలి కాగానే అయింది మా అవ్వ కొంచెం మసాలా ఎన్నిసార్లు ఇస్తారు? అప్పుడే వేసింది మసాలా. వదినే బాగా వెయ్యకు. కొంచెం వేసిన. ఉండాలి బిడ్డ మసాలా ఘాటు మంచిగా ఉంటుంది. అవన్నీ బాగుంది. అమ్మా ఎందుకు బిడ్డ అన్నం బాగానే అండి కొద్దిగా బిడ్డ తర్వాత వేసుకుంటా. బిడ్డ బావకును తమ్మునికి బీరు తెచ్చిన అయ్యో చెల్లె, నేను నీసు తినరా ఇవాళ ఒక్క పొద్దు. వేరే కూర లేదా? ఏంది ఒక్కపోతా? ఏంది ఒక్కపోతా? అండలేదన్నా, నువ్వు తినమని మాకు చెప్పాను కదా. నేను తినరా, అంజలికి చెప్పినా కదా. మమ్మీ చెప్పలే మాకు. అది అంతే, తినద్దనే చెప్తుంది. ఏంది బిడ్డ అల్లుడు ఒక్క పొద్దు ఒక్క మాట చెప్తే ఇంటికాడ వేరే కూర చేసుకొస్తుందా? అమ్మ మొన్ననే ఒక్క పొద్దు పట్టిండే, చెప్పుడు మర్చిపోయినా, అది మర్చిన. నీసు తినప్పుడు భావన ఎందుకు తీసుకొచ్చినవరా చెల్లె? అన్న నువ్వే చెప్తే కానీ బావని తీసుకొని రమ్మని తీసుకొని వచ్చిన. బావా నేను ఇంటికాడ దాన్ని చెప్పిన నీసు తినా అని, ఒక్క పొద్దు అని, అయినా పట్టుకొని వచ్చింది. పెద్దదానా మామిడికాయ తక్కువనగానే అదే అల్లుడికి. తినరా? అరే పెద్దోడా బావకు ఒక థమ్సప్ అన్నా ఒక 7 అన్నా తెప్పిత్త అయిపోగారా. ఇప్పుడు వాళ్ళు తెప్పిస్తారమ్మా? దగ్గర ఉందా? షాపు దూరం ఉంది. పోతారు తిన్నాక పోయి ఇంటికైనా కదా ఎత్తది. నువ్వు ఇప్పుడు తిన్నాక చేసుకోవాలని అంటున్నావా? తినబడుతు అవునన్నా, నువ్వు అల్లం ఎల్లిగడ్డ అమ్ముతావట కదా? అమ్ముతా, నా పనే అది. అవునుగాని అన్న, అల్లం ఎల్లిగడ్డ ఎట్లా అమ్ముతావు ఒకసారి అనుసరించావా? దాని ఏముందిరా చెల్లె, మేము చేసుకునే పనేనే మా చెప్తా. అల్లం ఎల్లిగడ్డ 100కు 2 కిలోలు, 100కు 2 కిలోలు రావాలమ్మా రావాలి. మీ ఊరికి వచ్చింది, మీ వీధిలోకి వచ్చింది, పోతుందమ్మా బండి పోతుంది. అల్లం ఎల్లిగడ్డ 100కు 2 కిలోలు, 100కు 2 కిలోలు, 100కు 2 కిలోలు. మీ ఊరికి వచ్చిందమ్మా బండి, మీ వాడకి వచ్చింది.
అగో ఎందుకు నవ్వుతారు? ఏమో బాగా నవ్వుతారు. ఎందుకు నవ్వుతుర్రు అని అంటున్నావు? మరి నవ్వరా నువ్వు చేసే పనికి? ఆ పని వద్దంటే అదే పని పట్టుకొని పడుతుంది. ఇంకో పని చేసుకోమంటే వేసుకోవైతివి. ఇప్పుడు వీళ్ళు అన్నది ముంగట నన్ను చిన్నతనం చేస్తే నీకు మంచిగా ఉన్నదా? అమ్మా గిందికే పిలిచినవా మిమ్మల్ని చిన్న కూర్చోటానికి? ఏ పని అయితే ఉన్నదే చేసుకొని బతకాలి. సిగ్గుపడితే బొక్కడు బో కూడా దొరకది. నిన్ను కంటికి రెప్పలెక్క చూసుకుంటానా, ఇంకేం కావాలి? అవునమ్మా, నన్ను మంచిగా చూసుకుంటాడు. కానీ నాకే ఇంటికాడ మనసున పట్టక నేనే కైకిలు పోతా. నాకు తెలుసు బిడ్డ, అల్లుడు ఎంత మంచిగా చూసుకుంటాడు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తాను, నన్ను తీసేసినట్టుగానే చూసిర్రు. అయినా కూడా నేను బాధపడలేదు. నేను తినకున్నా తాగుకుని ఎందుకు వచ్చిన? అది రమ్మంటే వచ్చిన, మీకోసం, మీ ప్రేమ కోసం వచ్చిన. కానీ మీరేం చేసిర్రు? నన్ను ఎగతాళి చేసి నవ్వుతారు. ఏ పని అయితే ఏమున్నది? కష్టం చేసుకొని బతకాలే కానీ మంచిగానే మర్యాద చేసిర్రు. అంజలి, ఇదే నాన్న మర్యాద మీ వాళ్ళది? లే పోదాం, లే. అన్న మమ్మల్ని క్షమించే, ఏదో తెలియక జరిగింది. అన్న నన్ను కూడా క్షమించే, ఏదో జోక్ గానని అన్న, కానీ మీరు ఇంత సీరియస్ అవుతారు అనుకోలేదే. క్షమించన్న. అంజలి తప్పైందిరా. మన అందరిది ఒకటే కుటుంబమే. అంటే ఏ ఒక్కరికి కష్టం వచ్చినా నేను నాని ముందుండాలి. నువ్వేం బాధపడవు. వెన్నెల ఏదైనా మాట్లాడితే వెనక ముందు చూసుకొని మాట్లాడే. సరే అత్తమ్మ. నోరుందని ఏది పడితే అది మాట్లాడకు. అల్లుడు ఇంటికి పెద్దదాని కాబట్టి నేను క్షమాపణ అడుగుతాను. క్షమించాలు, ఏమనుకో. అయ్యో అత్తమ్మ, నువ్వు పెద్దదానివి, అట్లా మాట్లాడకు. వాళ్ళు ఏదో తెలియక మాట్లాడుతుంది. ఇవాళ ఆదివారం, నేను తినగాని రేపు సోమవారం ఖచ్చితంగా తింటా. బొక్క వరకుడే. అయ్యో రేపు సోమవారం తినకపోతే మేము తింటాం. అయ్యో బావా, నీ మనసు తృప్తి ఎందినాకనే చెల్లెని నేను ఇంటికి పంపిస్తాను. అంత వరదాకా నేను పంపించాం బావా. నువ్వు ఎందుకు బాధపడతాను? సరే బాబా. అయ్యో అంతగానే ఏమైందని మొక్కలని మార్చుకున్నారు. కొంచెం నవ్వుర్రీ. పెద్దదానా ఇవన్నీ చదివే బాగా నచ్చేటట్టు జల్ది పోదాం. కానీ 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 చదువు అది పక్క వాళ్ళు తమ్ముడు